అంత పెద్ద అజిటేషన్ వస్తేనే ఎవడు పట్టించుకోలేనప్పుడు దీనికి అజిటేషను. ఆ హోటల్ మూసుకోవడానికి, ఆ బీదా బిక్ బతకూడ చేసేదానికి అజిటేషన్స్. నో, ఐఎమ్ అగేన్స్ట్ ఫర్ ది అజిటేషన్స్. ఏది ప్రత్యేక హోదా ఏందో పోరాడి ఏందో చెప్పవే అంటే నేను ఐఎమ్ రెడీ. నేను రాజీనామా ఇస్తే సరిపోతుంటే ఈ నిమిషంలో రాజీనామా ఇస్తాను నేను. ఏంది పోరాడేది? రా వచ్చి చెప్తురా, ఓరకాడ కూర్చొని పోరాడమనేది కాదు. ఎన్నో మార్గం చెప్పు, వీఆర్ రెడీ. నా అభిప్రాయంలో రాజీనామాలు ఓట్లు ఇస్తే మంచిది. ఇది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి, రాజ్యాంగం రచించిన నాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో రాష్ట్రంలో లేదు. ఇవాళ ప్రధానమంత్రి మాటే ప్రధానము, ముఖ్యమంత్రి మాటే ప్రధానము. అందుకని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకయ్యా? ఇవాళ అన్నీ కూడా 4 lanes కాదు 8 lanes కావాలా. ప్రతి వీధిలో కూడా, చిన్న వీధి కూడా 4-6 lanes వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాబట్టి సమీకరణ 36,000 ఎకరాలు కాదు, 40,000 ఎకరాలైనా 50,000 ఎకరాలైనా అది ఎక్కువ కాదు. అయితే కాస్ట్లీ భూములు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కొంత ఆలోచన చేయాల్సినటువంటి, కాస్ట్లీ భూములు కాకుండా మరొక రకమైన భూములు ఉంటే అక్కడ చేస్తే మంచిది. కాకపోతే ఏం చేసేది కాదయా. నా 45 ఏళ్ళ జీవిత చరిత్రలో నేను ఎప్పుడు కూడా నిరుత్సాహము పడలే. ఎప్పుడు ఏదో పని చేసిన ప్రజల కోసం. ఇవాళ ఏం చేయలేకపోతున్నా, ఏం చేస్తున్నాం? ఏమి చేయలేకపోతున్నాం. పోవడము, అసెంబ్లీలో సంతకం పెట్టడం, వీలైతే చల్లగా నిద్రపోయింది. ఎందుకు పోవాలా? ఏముంది నా కాడ? ఏముంది నాకు? ఏముందో చెప్పు. ఏం సాధించే నాకేమైనా సాధించేదానికి అవకాశం ఉంటే పోరాడబోదు. ఏ సాధించలే, సచ్చేలే. సాధించలేనప్పుడు ఎందుకంటే ఇది బాగాలేదా? చంద్రబాబు నాయుడు బాగాలేదా? పర్వాలేదు. మిగతా వాళ్ళకి ఎట్లున్నాడో చంద్రబాబు నాకు తెలియదు. కానీ నేను అడిగినవి ఈ జిల్లాలో కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఈజ్ హెల్ప్ఫుల్ టు అస్. అతను సహాయం చేస్తున్నాడు. ఎందుకు వదిలిపెట్టి పోవాలని నేను ఇప్పుడు ఏమవుతాను నాకు లేదు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.